ప్రతిదినం ప్రభు సన్నిధి. ఉన్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులారా. చక్కగా మనం మే నెలలోకి వచ్చేసాం. మీరు గమనించండి, ఆయా ప్రాంతాల్లో బాడుగు రూముల్లో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న ఎవరైనా గుర్తెరగండి. ఒక చిన్న చిన్న బౌల్ తీసుకొని వాటికి వాటర్ పోసి పారి గోడ పైన వరండాలో అట్లా పెట్టుంచండి. ఎందుకంటే పక్షులు ఉన్నాయి కదా కొన్ని దగ్గర, ఆ పక్షులకు నీళ్లు లేక ఈ ఎండ మిక్కిలి వేడి ఎండకి అవి చనిపోయే అవకాశం ఉంది. అట్లా కాకుండా కాస్త అన్ని పప్పులు వేసి పెడితే కాస్త నీళ్లు పెడితే అవి తాగి జీవించే అవకాశం ఉంటుంది. మనుషులైన మనమే ఈ సెగకు అల్లాడిపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. మరి చిన్న ప్రాణి ఆ జీవులకు కనుక దేవుడి సహాయం మన ద్వారా వాటికి కూడా కలుగు నిమిత్తమే మీరు ఈ సహాయం చేస్తారని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట అని మనం గమనిస్తే, దేవుని పరిశుద్ధ వాక్యంలో చూస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులారా. అంతట రాజు తన నగరమునకు వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉండి నాట్యం ఆడలు జనులను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారు జామున రాజు వేగరమే లేచి సింహాల గృహ దగ్గరకు త్వరపడిపోయాను. దేవునికి స్తోత్రం. రాజుగారు ఆ రాత్రి అంతా నాట్యమాడి ఆయన్ని సంతోషపరిచే వారిని నాట్యం ఆడనీయకుండా ఆపేసి ఆ రాత్రి అంతా ఏ భోజనం ఏ పదార్థం తీసుకోకుండా అలాగూ ఉపవాసం ఉండి దానియేలు కోసం వేకువ జామునే వేగరముగా తొందరగా లేచి ఆ సింహాల గృహ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి దానియేలును పిలిచినట్టుగా కింద తర్వాత వచనాల్లో మనం చూడగలుగుతాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. అయితే ఈ పూట దేవుడు మాట్లాడను ఉద్దేశించిన జీవము గల వాగ్దానపు మాట ఏంటంటే, శ్రమ నీది, ఇబ్బందులు నీవి, కష్టాలు కన్నీళ్ళు నీవి. కానీ మేలు చేయాలి అనుకున్న వ్యక్తికి, నీకు సహాయం చేయాలన్న వ్యక్తికి దేవుని ప్రసన్నత అతనికి నిద్ర లేకుండా చేసి నీ కారకు తీసుకొచ్చి నీకు మేలు జరిగించే పనిలో ప్రభు కృప నీకు ముందు నడుస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, సింహాల గృహలో ఉంది దానియేలు కదా. దానియేలు రక్త సంబంధికులు టెన్షన్ పడాలి. దానియేలుకు కావాల్సిన 3 స్నేహితులు షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు టెన్షన్ పడాలి కదా. వాక్యులు మనం గమనిస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కానీ రాజుగారికి నిద్ర పట్టలేదు. రాజుగారు ఆ రాత్రి భోంచేయలేదు. రాజుగారు ఆ రాత్రి ఉపవాసం ఉండమని ఎవరు చెప్పకపోయినా ఉపవాసం ఉన్నాడు. ఏం జరిగిందంటారు? ఈ వాగ్దానం వీక్షిస్తున్న గురాన సమీపాన ఉన్న ప్రియ దేవుని సహోదరులారా, దేవుడు నీ నిమిత్తమై కొండలతో మాట్లాడతాడు, నీ నిమిత్తమై అధికారులతో మాట్లాడతాడు, నీ నిమిత్తమై ప్రతి పరిస్థితిని దేవుడు ప్రతికూల స్థితిగతులను మారుస్తాడు అన్న మాట అక్షరాల నిజం ప్రియులారా. దానియేలు విషయంలో జరిగిందే మన పితరుల విషయంలో జరిగింది, జీవితంలో జరిగింది. నేడు నీ జీవితంలో కూడా జరుగును గాక. జరుగుతుంది జరుగుతుంది. ఎందుకంటే దావీదు గారి జీవితాన్ని దానియేలు గారి జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే మహా అద్భుతం అని చెప్పాలి. 120 మందిలో ప్రధానుడుగా దానియేలును అధికారంలో ఉందో దేవుడు నిలబెట్టాడంటే అతని నమ్మకత్వం, అతని విశ్వాసం, ప్రార్థన జీవితం ఎలాంటిదో అనేది మనం చాలా తేటగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండో మాటకు మీకు పరిచయం చేయాల్సిన మాట ఏంటో తెలుసా? శ్రమలో ఉన్న దానియేలు ఎలాంటి ప్రార్థనా పరుడు అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీకు అవసరమే. ఎందుకంటే శ్రమను చూసి అదిరిపడేవారం మనం ఈ ఎండల మిక్కిలి పరిస్థితులను బట్టి, ఇరుకు ఇబ్బందిని బట్టి. కానీ దానియేలు ధైర్యం ఏంటో చూడండి. సింహాల బోనులో కూడా కదలకుండా నిమ్మలంగా ప్రార్థన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే రాజుకి నిద్రుండి లేదు. దేవదూతగా రాజుగారికి ప్రశాంతత లేదు. ఆ రాత్రి
చీకటితో వేకుజామునే ఆ బోను గృహ దగ్గరకు వచ్చేసి, సింహాల బోను గృహ దగ్గరకు వచ్చేసి అంటాడు, దానియేలు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని మాటలు మనకు కనబడతాయి. దేవునికి ఒక అన్యుడు, ఏమీ తెలియని వ్యక్తి తాపత్రపడి తహతహలాడిపోతున్నాడు ఒక దైవజనుడి కోసం. అంటే ఏమండి, దేవుని దూత ఆనాడు దానియేలుతో ఉన్నట్లు ఈనాడు వాగ్దానం వీక్షిస్తున్న నీతో కూడా ఉన్నాడని గుర్తిరిగి నువ్వు చూసి ఆయనకి నువ్వు సమయం ఇస్తే ఖచ్చితంగా నీ పట్ల అద్భుతం దేవుడు చేస్తాడని బహాటంగా ఈ దినపు వాగ్దానంలో దేవుడు మాట్లాడుతున్నాడు. బహుశా ఏ సమస్యలతో నువ్వు ఉన్నావు, సతమతంలాడుతున్నావు, ఈ మే నెల మొదటి రోజు రెండో రోజుల్లో జరుగుతున్న నీ పరిస్థితులన్నిటినీ దేవుడు చూశాడు కనుక ఈ పూట వాగ్దానంగా మాట్లాడు. నిన్ను ధైర్యపరచడానికి దూతను పంపుతాడు, నీకు హెల్ప్ చేస్తాం, మేము ఇప్పిస్తాం, ధన ధాన్యాల విషయంలో ఏ విషయంలో కూడా వారితో దేవుడు మాట్లాడతాడు. నువ్వు చేసిన పని ఏంటో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? ప్రార్థించటం. స్తోత్ర. ప్రార్థన పట్టుదల నీలో ఉంటే దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు. ఇశ్రాయేలు నిమిత్తం ఎండిన బండతో మాట్లాడితే నీళ్లు పారి చలయేరు అయిందనే విషయం మనం చదువుతున్నాం. అప్పుడప్పుడు యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఎలాంటి కార్యం దేవుడు చేస్తాడన్నది మహాద్భుతం కాదు? ఈ పూట నీతో మాట్లాడుతుంది జీవము గల దేవుని వాక్యపు మాట. చూడండి, మరొకసారి చదువుతాను. అంతటా రాజు తన నగరమును వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉండి నాట్యమాడు జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరముగా లేచి సింహాల గృహ దగ్గరకు త్వరతో దానియేలును పిలిచి దుఃఖ స్వరముతో త్వరపడి దగ్గరకు వెళ్ళి అతడు గృహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవించుతున్న దానియేలు, నిత్యము నువ్వు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనితో అడిగేను. అద్భుతం కదా పిల్లలు? నువ్వు ప్రార్థిస్తున్న యేసుక్రీస్తు దేవుని నామం ఎంత బలమైందో. ఏమండి, నువ్వు సంతోషిస్తే సంతోషపడి, నువ్వు బాధలో ఉంటే వదిలేసే తీరు కాదు కదా. గృహలో ఉన్న నిన్ను కొండ శిఖరం మీద నిలబెట్టాలన్నదే దేవుని మహా ఉద్దేశం. ఆలోచించు, చక్కగా రాయబడి ఉంది. ఆ సమస్య నీ ముందరున్నప్పుడు దానియేలు వలె ఆయన చేతులు కనులు దేవుని వైపు చూసినట్లు నీవు చూడగలిగితే, దేవుడు నీ నిమిత్తమే మీ సొంత కుటుంబంలోనే, నీ గ్రామంలోనే, నీ పెద్దల మధ్యలోనే ఎవరైతే మా వల్ల కాదు, మేము సహాయం చేయలేమన్నారో వారితోనే నీకు మేలు కలుగు చేయగలరు. ఆలోచించు, ప్రార్థించు, అట్టి విజయం ప్రభు నీకు దయచేయగలరు. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకున్నాను. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ ప్రియపిల్లలను దర్శించండి. ఏ స్థితిలో ఉన్నారో దేవా చూసి ఉన్నారు. మీకు స్తోత్ర. సహాయం చేయండి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చగలిగిన మీ నామమును ఉచ్చరిస్తున్న నీ ప్రియపిల్లలు సింహాల గృహలో నుంచి దానియేలు వెలుపులకు వచ్చినట్టు ఆ పరిస్థితుల నుంచి తప్పించబడేటువంటి కృపతో దేవుడి మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయి తండ్రి. ఆమేన్.